కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారం కోల్పోయాక ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేల భేటీ అన్నది బీఆర్ఎస్ చేసిన విష ప్రచారమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికలకు సంబంధించి బీహార్ కానీ ఢిల్లీకి సంబంధించింది కానీ ఎన్నికలు ఉన్న సందర్భంలో అదేవిధంగా ప్రత్యేకించి బీజేపీకి మద్దతు పలికిన వారి అనుబంధ పార్టీలకు సంబంధించిన ఉన్న ప్రభుత్వాలకి కేటాయింపులు జరిగిందని, ఆ కేటాయింపులు ఏ విధంగా ఆ రాష్ట్రాలకు జరిగిందో సముచితంగా మా రాష్ట్రం కూడా రావాలనే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీకి సహకరిస్తూ ముందుకు నడిచింది టీఆర్ఎస్ పార్టీ. ఆ సంవత్సరాల్లో ఏం చేసింది? ఎంత కేటాయింపులు తీసుకొచ్చింది? 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేదోడు వాదోడుగా బీజేపీకి నిండుగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన నిధులు తీసుకొచ్చిందో మేము అడుగుతున్నాం. ఈరోజు పక్కనున్న ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వటం, సముచితంగా మాకు నిధులు రావాలి. మీకు జనాభా ప్రతిపాదన తీసుకున్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఏ విధమైన ఏ సగటున వారికి మీరు నిధులు ఇచ్చారో ఎక్కువ స్థాయిలో నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇది భారతదేశంలో ఉన్న తెలంగాణ, మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా భారతదేశానికి సంబంధించిన వారు. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి సవరింపులు చేసే కార్యక్రమం చేయాలి. బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసే విధంగా మరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాను. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మరి అనేక సందర్భాల్లో పోయినప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది. అదే విధమైన అభిప్రాయంతో ఉంటిమి. మరి మేము కళ్ళు తెరవాలని చెప్తా ఉన్నాం. బీజేపీ ఇప్పుడు పెట్టుబడులు రావడం అనేది ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఆరోపణలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. మా పని మేము చేసుకుంటే పోతుంటాం. మా పని రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా సంకల్పం. మా సంకల్ప బలానికి సంబంధించి ఒక ప్రక్కన ప్రజలు, ఇంకో ప్రక్కన దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆరోపణలు చేసుకుంటే వారు ఆ పార్టీని నడిపిస్తూనే ఉంటారు. పథకాలు వెనుకకు తీసుకునే ఆలోచన లేదు. కష్టపడతాం, ప్రజలపై విశ్వాసం ఉంది, అర్థం చేసుకుంటారు. పథకాలకు సంబంధించి మేము ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ముందుకు వస్తుంది అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం రాలేదు. కానీ ఈ పథకాలను ఏ విధంగా ఆపాలనే ప్రయత్నం ఒక పక్షాన టీఆర్ఎస్, ఇంకో పక్షాన బీజేపీ చేస్తూ ఉన్నది స్పష్టంగా కనబడతా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమము చూడాలి కదప్ప. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది నిధులు రావద్దని, లేకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీయో, లేకుంటే బీహార్లో వారి సంబంధిత పార్టీకి సంబంధించి మద్దతు పలికిన పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలకు ఇవ్వడం చాలా బాధాకరం, దురదృష్టం. ఖచ్చితంగా ఖండిస్తాం.